దేశంలో తొలి వర్టికల్ బ్రిడ్జ్ పంబన్ సేతు ప్రారంభానికి సిద్ధమవుతోంది. తమిళనాడులోని రామేశ్వరం జిల్లా మండపం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని కలిపే ఈ రైల్వే వారధి నిర్మాణం ట్రయల్ రన్ దాదాపు పూర్తయింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఈ బ్రిడ్జ్ను నిర్మించడం విశేషం. స్పెయిన్ టెక్నాలజీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారీ సామాగ్రిని తయారు చేసి ఈ బ్రిడ్జ్ నిర్మించడంతో ఇప్పుడంతా పంబన్ బ్రిడ్జ్ గురించే చర్చించుకుంటున్నారు. పంబన్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఇది దేశంలోనే తొలి వర్టికల్ బ్రిడ్జి. తమిళనాడు రామేశ్వరం నుంచి బంగాళాఖాతంలోని రామేశ్వరం దీవిని కలిపే రైల్వే వారధి ఇది. నిలువుగా పైకి లేచేలా వర్టికల్ టెక్నాలజీతో ఈ బ్రిడ్జిని నిర్మించడంతో ఇది సాంకేతిక వింతగా చెబుతున్నారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2020లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పనులు ప్రారంభించి 4 ఏళ్లలో పూర్తి చేసింది. నిర్మాణంలో ఎక్కడా 1 మిల్లీమీటర్ కూడా తేడా రాకుండా నిపుణులు జాగ్రత్తలు తీసుకున్నారు. వందల మంది ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ను తీరం నుంచి 600 మీటర్ల దూరానికి తీసుకెళ్లేందుకు దాదాపు 5 నెలల సమయం పట్టింది. 660 టన్నులు 72.5 మీటర్ల పొడవున్న ఈ లిఫ్ట్ ను పట్టాలపై తప్ప మరో మార్గంలో తరలించలేం. పైగా సముద్రంలో ఈ వంతెన వంపుగా ఉంటుంది. లాంచింగ్ గడ్డర్లు, బేరింగుల సాయంతో పట్టాలపైకి ఎక్కించి రోజూ కొంత దూరం కదిలించేవారు. సముద్రంలో 2 కిలోమీటర్లకు పైగా పొడవున్న ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ను ఏర్పాటు చేశారు. దీనికి 2 వైపులా నిలువు స్తంభాలుంటాయి. వాటికి 310 నుంచి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతుంటాయి. 2 దూలాల బరువు 625 టన్నులు. మొత్తం లిఫ్టులో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి. బ్రిడ్జ్ ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్లు, మోటార్ల సాయంతో ఈజీగా పైకొస్తుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తుంది. 2 కిలోమీటర్ల వంతెనలో 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో ఉన్నాయి. ఒక్కో దిమ్మెకు అనుబంధంగా 3 గుండ్రటి పైల్స్ నిర్మించారు. ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25 నుంచి 35 మీటర్ల లోతులో పునాదులు తీశారు. కొన్ని చోట్ల భారీ రాళ్లు రాగా వాటిలోనే కాంక్రీట్ చొప్పించారు. పంబన్ తీరంలో ఇనుము చాలా త్వరగా తుప్పుబడుతుంది. పాత వంతెన అలాగే కరిగింది. దీంతో కొత్త వంతెన నిర్మాణంలో తుప్పు పట్టకుండా 3 పొరలుగా పాలీసిలోక్సేన్ పెయింటింగ్ పూత వేశారు. దీంతో 58 ఏళ్ల వరకు ఢోకా ఉండదు. చిన్న చిన్న మరమ్మతులు వచ్చినా 100 ఏళ్ల వరకు ఈ బ్రిడ్జికి ఎలాంటి ఇబ్బంది లేదని నిపుణులు చెబుతున్నారు. సముద్రంలో దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. ట్రాక్ పక్కన నడిచే దారుల్లో ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్ తో పాటు ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ ను వాడారు. వర్టికల్ లిఫ్ట్ వంతెనకు ఒక్క బోల్ట్ కూడా వాడకుండా మొత్తం వెల్డింగ్ తోనే నిర్మించారు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు. గంటకు 58 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా సెన్సర్లు దానంతటదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు, టవర్లపై యంత్రాలు కూడా ఉన్నాయి. దిమ్మెల్లోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు, చట్రాలున్నాయి. మత్స్యకారుల పడవలు, బార్జు పడవలు, నేవీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెలపైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు. ఇందులో వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకోగా మిగిలినవన్నీ భారత్లోనే తయారు చేయడం విశేషం.